అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సేమియా లేదా సేగలు ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఇది కొంచెం కష్టమైన పనేనండి, కానీ ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. మొదట పిండిని తడిపి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత దానికి నెయ్యిని రాసి వీడియోలో చూపిన మాదిరిగా 5 నిమిషాలు పిండిని అలా అనాలి. తర్వాత దానిని కొంచెం పొడవుగా చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి. మనము దీనిని కాటన్ క్లాత్ తడిపి ఆ క్లాత్లో ఈ ఉండలను వేయాలండి. వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. మొదట మనము పిండిని తడిపేటప్పుడు చాలా గట్టిగా తడిపి దానికి నెయ్యిని రాసి ఒక ప్లేట్లో పెట్టి ఒక గిన్నెను దానిపైన బోర్లించాలండి. అలా హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచాలి. మనము షాపులో సేమియాలు చేసే పిండి అంటేనే ఇస్తారండి. ఈ విధముగా వీడియోలో చూపిన మాదిరిగా చిన్న చిన్న ఉండలను తయారు చేసుకోవాలండి. వీటిని తయారు చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ను తడిపి వాటర్ లేకుండా క్లాత్ని గట్టిగా పిండి మనం మొదట తయారు చేసుకున్న చిన్న చిన్న ఉండలపైన ఈ క్లాత్ను కప్పాలండి. తర్వాత ఒక పావు గంట సేపు అలానే ఉంచి ఒక ప్లేటును తీసుకొని దానికి నెయ్యిని రాయాలండి. తర్వాత ఒక్కొక్క చిన్న ఉండను తీసుకొని మనము అరచేతికి నెయ్యిని రాసుకొని వీడియోలో చూపిన మాదిరిగా పొడవుగా తాల్చుకోవాలండి. ఈ విధముగా తాల్చుకున్న తర్వాత వాటికి కొంచెం నెయ్యిని రాసి మళ్ళీ తడిపిన వాటర్ క్లాత్ని వాటిపైన పరచాలండి. ఇలా ఒక పావు గంట సేపు అయిన తర్వాత మళ్ళీ వాటిని మందముగా ఒక్కొక్కటి చొప్పున తీసి వీడియోలో చూపిన మాదిరిగా చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ ఒక తీగలాగా మందముగా చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేటుకు నెయ్యిని రాసి మొదట చెప్పిన విధంగానే కాటన్ క్లాత్ను కప్పాలండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే అంటుకుపోయే ప్రమాదం ఉందండి. మనకు చేయడానికి పిండి అంటుకుంటుంది, సరిగా రాదు.
తరువాత క్లాతును తీసివేసి మరొక ప్లేటును తీసుకొని దానికి కూడా నెయ్యిని రాసి మళ్ళీ మొదట తయారు చేసుకున్న ప్రతి ఒక్కదానిని కొంచెం సన్నంగా ఒక ఉల్లెలాగా తయారు చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ తడి క్లాతును వాటిపైన పరచాలి. ఈ విధముగా 2-3 చేసిన తర్వాత ఒక రోకలిని తీసుకొని దానికి నెయ్యిని రాసి ఆ రోకలిని 2 సమానమైన డబ్బాలపైన పెట్టి రోకలి జారకుండా 2 సైడ్ల క్లాతును పరిచి దానిపైన రోకలిని పెట్టాలండి. తర్వాత మనం మొదట చేసిన వాటిని వీడియోలో చూపిన మాదిరిగా ఇలా వేయాలి రోకలి పైన.
ఇలా అన్నింటినీ చేసి రోకలి పైన ఒక కట్టలాగా వేయాలి. ఇలా కట్టలాగా వేసిన తరువాత దీనిని ఎండలో పెట్టాలి. కొద్దిగా ఆరిన తరువాత రోకలి నుండి కట్టను మెల్లగా వేరు చేసి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో బాగా ఆరనివ్వాలి. ఇలా ఎండిన సేమియా కట్టను ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వీటిని మనకు నచ్చినట్లుగా తయారు చేసుకొని తినవచ్చును. రోకలి పైన దీనిని ఒక గంట సేపు ఆరనిచ్చి తరువాత మెల్లగా తీసి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టాలండి. అప్పుడు మనకు ఈ సేమియా కట్ట చాలా మంచిగా ఎండుతుంది. ఇలా మంచిగా ఎండినచో పురుగులు పట్టకుండా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మొదట ఇలా పిండిని తడిపి ముద్దలా చేసుకోవాలి. రెండవసారి చిన్న చిన్న ఉండలుగా పిండిని తయారు చేసుకోవాలి. మూడవసారి ఒక్కొక్క ఉండను తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా తాల్చాలి. నాలుగవసారి వీటిని కొంచెం మందంగా వీడియోలో చూపిన మాదిరిగా చేసి ప్లేట్లో పెట్టాలి. ఐదవసారి ఇంకొంచెం సన్నగా వాటిని చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. చివరిసారి ఈ విధముగా తయారు చేసి రోకలి పైన వేయాలి. తర్వాత ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. ఈ విధముగా తయారవుతుంది.